వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్స్ రసోయి. నేను మీ జాస్మిన్ విన్సెంట్. ఈరోజు మనం చాలా ఫాస్ట్గా క్విక్గా టేస్టీగా చీజ్ చిల్లీ టోస్ట్ చేసేసుకుందాం. సో ముందుగా మనం ఏం చేయాలంటే 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఆ బ్రెడ్ స్లైసెస్ మీద సాఫ్ట్ అండ్ బటర్ అప్లై చేద్దాం. బటర్ ఇలాగా ఇంత మోతాదులో అప్లై చేస్తే సరిపోతుంది. సో బటర్తో మంచి టేస్ట్ వస్తుందండి చీజ్ చిల్లీ టోస్ట్కి. సో ఇలా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి ముక్కల్ని, వెల్లుల్లిపాయ, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాం. సో వాటి మీద ముందుగా పచ్చిమిర్చి వేసేసుకొని పచ్చిమిర్చితో పాటు కొంతమంది చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇలా చీజ్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం. ఇంట్లో ఉండే చీజ్నే నేను వాడుతున్నాను, కావాలంటే మోజరెల్లా చీజ్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా చీజ్ స్ప్రెడ్ చేసుకోండి. మేము చీజ్ చాలా తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం ఎంత ఎక్కువ స్ప్రెడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ చీజ్ మీద వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా వేసి దీని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నట్లయితే చిల్లీ ఫ్లేక్స్ తర్వాత మళ్ళీ చీజ్ స్ప్రెడ్ చేసుకోండి. సో అలా చేసుకున్నట్లయితే ఈ చీజ్ కరిగి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ చీజ్ చిల్లీ టోస్ట్ని అవెన్లో కూడా చేసుకోవచ్చు. ఈరోజు మాత్రం మనం తవా మీద చేసుకుందాం. సో ఇలాగా కొత్తిమీరని కూడా వేసేసుకుని ఇప్పుడు ఒక తవా పెట్టుకొని దాన్ని మాత్రం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. సో 3 నుంచి 4 నిమిషాలు లేదంటే ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే కింద బాగా కాలుతుంది, బట్ పైన చీజ్ బ్రౌన్ కలర్లో మారదు, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు మాత్రం లో ఫ్లేమ్లోనే 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. సో ఇలాగా మన టోస్ట్ రెడీ అయిపోయింది. సో వీటిని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ నేను ఒక సెకండ్ బ్యాచ్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ని కూడా రెడీ చేసుకున్నానండి. వాటిని కూడా ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాం. సో ఇలాగా లో ఫ్లేమ్లో సెకండ్ బ్యాచ్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ని కూడా కుక్ చేసుకుని వీటిని మనం చక్కగా కట్ చేసుకొని వేడిగా టొమాటో కెచప్తో కానీ సాస్తో కానీ పిల్లలకి ఇచ్చినట్లయితే ఇదే స్నాక్ ఐటమ్ పదే కావాలని అడుగుతారండి. చూసారా, పైన ఉన్న చీజ్ మీకు కుక్ అయినట్టు అనిపించదు కానీ కరిగింది. సో ఆ కరగడంతోనే కింద బాగా బ్రౌన్గా టోస్ట్ అయ్యి ఈ చీజ్ చిల్లీ టోస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చక్కగా కట్ చేసేసుకొని నీట్గా పిల్లలకి కెచప్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేసినట్లయితే మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదండి, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. సో నేను ఇంతే వాడాను కదా అని మీరు చీజ్ ఇంతే వాడద్దు. చూసారండి చీజ్ ఎంత బాగా కరిగిందో. సో ఇంత బాగా ఇలాగే చీజ్ చిల్లీ టోస్ట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కింద ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా టేస్టీగా ఉంది. లెట్ మీ జస్ట్ టేస్ట్ ఇట్. యమ్మీగా ఉందండి. చూసారా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చీజ్ చిల్లీ టోస్ట్.